ఓం శ్రీ గురుభ్యో నమః. ఇకపోతే వృషభ రాశి తీసుకున్నట్లయితే, మీకు వ్యయాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మీకు మీ రాశిలోనే ఉన్నాడు. ఇది కొంత ఇబ్బంది. రక్త దర్శనాలు జరుగుతాయి. అలాగే జీవిత భాగస్వామికి మీకు మధ్య మధ్యలో గ్యాప్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే మీకు అష్టమాధిపతి, లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీ స్వక్షేత్రంలో ఉన్నారు. ఇది పెద్దగా లాభించే తత్వం కాదు. కానీ మీ సప్తమాన్ని చూస్తున్నారు. ఇక్కడ గూడా కొంచెం మైనస్ జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి హెల్త్ దెబ్బతినడమా, ఎయిదర్ వాళ్ళకేదైనా ఇంట్లో పడకపోవడమా, మీకు వారికి ఘర్షణ జరగడమా. ఎందుకంటే కుజుడే గదా సప్తమాధిపతి. తన క్షేత్రాన్ని తను చూస్తున్నాడు. బృహస్పతి చూస్తున్నారు. బట్ ఈయన అష్టమాధిపతి కాబట్టి అక్కడ చెల్లుబాటయ్యే అవకాశం లేదు. పైపెచ్చు ఒకటిలో ఈ 2 గ్రహాలు యోగించవు. కాబట్టి ఈ కారకాలు న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి కొంత టెన్షన్ ఉండే అవకాశము. స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి ఇబ్బంది. అలాగే మీరు చేసే ప్రతి పనిలోనూ లాభాల గురించి మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇక్కడ గురువు రాశిలో ఉన్నారు కాబట్టి మీకు పెద్ద సక్సెస్ రేట్ ఇచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఇకపోతే మీకు రెండో ఇంట్లో రవి ఉన్నాడు. ఈయన వచ్చేసి మీకు ఈ యొక్క ఫోర్త్ హౌస్ ప్లానెట్. ఫోర్త్ హౌస్ ప్లానెట్ 2లో ఉండడం మీకు హైయర్ ఎడ్యుకేషన్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది. మాతృమూర్తి యొక్క హెల్త్ గూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ వ్యయస్థానాన్ని శని జూస్తున్నాడు. వృషభ రాశి వాళ్ళ వ్యయస్థానాన్ని శని జూస్తున్నాడు. తద్మూలకంగా ఇక్కడ కొంచెం మార్పులు, చేర్పులు ఇబ్బందికరంగానే ఉంటాయి. భాగ్యాధిపతి, దశమాధిపతి. ఉద్యోగంలో ప్రెషర్ ఉంటుంది. తండ్రి గారి గురించి కొంత యోచించాల్సిన సమయము. ఆస్తిపాస్తులు డిస్పోజ్ చేయడము, వాటి వల్ల కొంత ఊరట లభించడము, ఇలాంటి సిట్యుయేషన్స్ ఈ పీరియడ్‌లో మీరు బాగా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే రవి బాగాలేదని చెప్పుకున్నాము. బుధుడు, శుక్రుడు. మీకు శుక్రుడొచ్చేసి ఈ యొక్క వృషభ రాశి వారికి మీకిక్కడ తృతీయంలో ఉన్నాడు. ఈయన మీకు మీ రాశాధిపతి, షష్టాధిపతి. ఈయన వచ్చేసి ఇక్కడ ఉండడం మూలంగా 3లో ఉండడం అనేది పెద్ద యోగించే ప్లానెట్ కాదు. బుధుడు కొంతలో కొంత మేలు చేస్తాడు. అది కూడా ఏ ఏ భావాలు కుటుంబంలో శాంతి ఇవ్వడం. అలాగే పంచమంలో కేతువు ఉన్నాడు. దైవబలం బాగుండడం, తీర్థయాత్రలు చేయటం, దైవారాధనలలో పాల్గొనడం. తద్మూలకంగా మీకు పాజిటివ్‌నెస్ ఎక్కువ పెరుగుతుంది మీ లైఫ్‌లో. దాంతోటి కొంత ముందంజ వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు పంచమంలో కేతువు ఉన్నాడు. వివాహ ప్రయత్నాలు వచ్చినట్లే వస్తాయి. దూరమయ్యే అవకాశాలున్నాయి. అలాగే సంతానానికి వివాహం చేయాలన్నా వాళ్ళ జీవితంలో గూడా అలాగే ఉంటుంది. ఒక గృహయోగం కావచ్చు, వాహన యోగం కావచ్చు, ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు కలిసి రాకపోవడం. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు ఈ యొక్క కమ్యూనికేషన్ వర్గాలలో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ వీటిల్లో పనిచేసే వారికి, ఈ ఎడ్యుకేషన్‌లలో ఉన్నవారికి కూడాను కొన్ని వ్యతిరేక ఫలితాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే మీకు ఈ యొక్క ఉత్తర నక్షత్రం ఒకటో పాదం, రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశిలో గోచరిస్తుంది. ఏది ఏమైనా మీరు శుక్రునికి బలం చేకూర్చుకోవాలి కాబట్టి మీ రాశిధిపతికి, షష్టాధిపతికి 6వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. మీకు తృతీయాధిపతి. ఇక్కడ కూడా కొన్ని మైనస్ పాయింట్లు జరిగే అవకాశాలు ఆహ్, అనిపించడం సహజంగా ఆలోచిస్తారు. కానీ ఆయన శిస్తులో బాగానే యోగిస్తాడు. వృషభ రాశి వారికి కొంత రిలాక్స్ అవుతారు. సోదర సౌఖ్యం దొరుకుతుంది. ఇకపోతే మీరు చేసుకోవాల్సింది లక్ష్మీ స్తుతి చేసుకోండి. కనకదార స్తోత్రాన్ని వినడం, పారాయణ చేయడం చేయండి. అలాగే విష్ణు సహస్రనామాలలో మీ రాశి మీ యొక్క నక్షత్రానికి, మీ నక్షత్రం ఏ పాదంలో ఉందో తెలుసుకొని, జాతకం చూయించుకొని, దానికి సంబంధించి ఏ నక్షత్రంలో, ఏ పాదంలో ఎన్నో శ్లోకం ఉంది, ఆ శ్లోకాన్ని 29 సార్లు చదివినట్లయితే ప్రతిరోజు మీకు దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైనా డౌట్ ఉంటే
కొంచెం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌ని కాంటాక్ట్ చేయగలరు. స్వస్తి.